వచ్చినట్టునే ఉంటాయి. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బావుందండి. గవర్నమెంట్ పరిపాలన గాని, ఏదైనా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు అంటే ఏవే పథకాలైతే ప్రవేశపెట్టారో, ఆ పథకాలన్నిటిని మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ఆహ్, ప్రతి ఒక్క విషయాన్ని చాలా కూలంకషంగా పరిశీలిస్తూ, అందరికీ అందుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్క విషయం అని కాదు, ప్రతి విషయంలో వాళ్ళెంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. నారా చంద్ ఆ! జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతున్నా, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. అది ఇదని మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు ఆహ్, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకోవడమే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారు కదా! దాని మూలం ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. కానీ నిజమేంటనేది ఇప్పుడు చూస్తున్న ప్రజలకు తెలుస్తుంది గదా! ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఏంటి? అనేది వాళ్ళ వాళ్ళ మాటల్లోనే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ హ్యాపీగా ఉంటున్నారా అనంటే, ఈ మన లోకేష్ గారు ఇచ్చినటువంటి చేస్తున్నటువంటి పరిపాలన గావచ్చు, ఏదైనా గాని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం గావచ్చు, ఆయన ప్రతి ఒక్క ప్లేస్‌కి వెళ్లి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని, ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చర్చించుకొని, వాళ్ళు ప్రజలకి ఏమి అవసరమో, ఏ నిమిషంలో ఏది అవసరం అనేది వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని గమనించి చేస్తున్న పరిపాలన చాలా బావుందని జెప్పేసి నేనంటున్నానండి. అంటే ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఆహ్, అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇది సూపర్ 6 పథకాలు సంబంధించి ఏం ప్రవేశపెట్టలేదు. అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటంపై, ఇది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు ఈ గవర్నమెంట్ 9 నెలల్లోనే అది ఇదని చెప్పడంపై మీరేమన్ అట్లా ఏముండదండి. అప్పులపాలు చేయటానికి అసలు మన దగ్గరంటూ ఏమి ఉంటేనే గదా! ప్రజల యొక్క నమ్మకాన్ని మనం పెట్టుబడిగా పెట్టుకొని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమైతే ఉంటుందో, వాళ్ళేంటంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఏదైతే అమలు చేయాలనుకుంటున్నారో ప్రజల యొక్క సహకారంతోటి చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ అంటే మన ఒక్కలమే అనేటువంటి దృక్పథంతో వాళ్ళేమి ప్రయాణం చేయట్లేదు కదండీ. అంటే మనలో ఉన్నటువంటి ఇంకా పెద్ద పెద్ద లీడర్స్‌ని అందరూ చర్చించి, ఎక్కడ ఏంటి అనేది కావాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతోటి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఆ దిశగా పరిపాలన చేస్తున్నారు. అదందరికీ బావుందనేటువంటి విషయాన్ని చాలా మందిని కనుక్కుంటే తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో రిగ్గింగ్ చేసి గెలిచారు. అది ఇది మాట్లాడటంపై అంటే ఆయనకి ఓట్‌కి పలకదోయేసరికైనా ఏం మాట్లాడాలి? ఎదటివాడు గెలిచాడు. ఆయన చూసి ఆనందించే పరిస్థితినే లేదు. పాపం ఆయన వేరే పార్టీ వ్యక్తి గదండీ! ఆయన పెట్టినోళ్ళు ఓడిపోయేసరికి రిగ్గింగ్ చేశారని. రిగ్గింగ్ చేసింది ఒక్కరేనా ఆనవాళ్ళు కనపడలేదా నీకు? ఊరికే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అది తనకు తగదని చెప్తున్నానండి. ముఖ్యమంత్రిగా వేడుకో. ఒక్కోసారి పరిస్థితి ప్రభావం గెలవచ్చు, ఓడొచ్చు. కానీ ఇక దిగజారి మాట్లాడితే నీకేదంటే విలువుంటది జగన్మోహన్ రెడ్డి గారు? ఈ దిగజారుడుతనం రాజకీయాల్లో మంచిది కాదని చెప్తున్నానండి. ముఖ్యమంత్రి అయ్యుంటే, ఈరోజు కూటమి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టేనంటారా? అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఏదో కాలం కలిసొచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయ్యాడు గానండి. కార్పొరేటర్ అంటే అసలకేం తెలుసండి? గ్రామ స్థాయిలో ఏదో వార్డు స్థాయిలో ప్రతిరోజు ప్రజలతో కలిసి వాళ్ళు మమేకమయ్యి మౌలిక వసతులు కల్పించే కార్పొరేటర్‌ని కించపరిచి మాట్లాడుతుంటే ముందు జగన్‌కి నిజంగా ఆయన మాట్లాడాడు కాబట్టి కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువనా? నిజంగా అంటే మేము మాట్లాడాలంటే మాకు వాళ్ళలాగా మాట్లాడి అసలొక ఈత జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నాను. అంటే కార్పొరేటర్ అంటే చులకనగా ఉందా? ప్రజాస్వామ్యంలో గ్రామ లెవెల్‌లోనే బలపడితేనే, గ్రామ లెవెల్‌లోనే కార్యకర్తలుంటారని మర్చిపోయావా? ఈ కార్యకర్త కార్పొరేట్ అవుతాడు. అంటే నువ్వు కార్యకర్తను కించపరిచినట్టే కదా కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే. ఎంతమంది కార్పొరేటర్‌లయ్యి ఎమ్మెల్యేలయ్యారు. మీరు చూడండి ఢిల్లీలో చూస్తే కార్పొరేటర్ నాన్న ముఖ్యమంత్రి అయింది. అంటే కార్పొరేటర్‌ని కించపరిచేందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్లందరికీ క్షమాపణ చెప్పాలని చెప్తున్నానండి. కార్పొరేటర్లంతా ప్రతిరోజు క్రమశిక్షణతో, ఒక మంచి ప్రణాళికతో వాళ్ళ డివిజన్‌లో మెరుగైన వసతులు కల్పించాలని కోరుకునే వ్యక్తులు. వాళ్ళు ఏమి ఆశపడరు. వాళ్ళ డివిజన్ ప్రజలకు మంచి చేయాలని ఒక ఆశ ఉంది. అలాంటి నిస్వార్థంగా ప్రజాసేవ చేసే కార్పొరేటర్‌ని కించపరచడం జగన్ 100% తప్పు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒక మహిళా ముఖ్యమంత్రి ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి అయినామె ఒక కార్పొరేటర్‌గా చేసొచ్చినామె. అంటే ఆ కార్పొరేటర్‌కి అనేది వాళ్ళని ఈ రకంగా కించపరిచేందుకు జగన్ ప్రత్యేకంగా మహిళల తరపున నేను డిమాండ్ చేస్తున్నామండి. అదే రకంగా ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. అంటే ముగ్గురున ఎక్కువ ఎమ్మెల్యేకి. మీకేమన్నా కొమ్ములొచ్చియా? పవన్ కళ్యాణ్ గారికి కొమ్ములు లేవా? అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామ్యంలో కార్పొరేటర్ దగ్గర నుంచి
జెడ్పీటీసీ దగ్గర నుంచి, వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రజల యొక్క ఓట్లతో గెలిచిన వాళ్ళే. ఎమ్మెల్యే కూడా ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళే. నీ అదృష్టం కలిసొచ్చేది వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యావేమో కానీ, నువ్వు కార్పొరేటర్‌తో పోల్చుకునే స్థాయి నీది కాదు. కార్పొరేటర్లు నీకన్నా అవినీతి లేకుండా, క్రమశిక్షణతో నీలాగా కబ్జాలు చేయని కార్పొరేటర్లు మేమెంతో ఉన్నాము. మాకు నీకు పోలిక లేదు. కార్పొరేటర్లని మీ స్థాయి దిగజార్చుకోవద్దని మేము జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నాం. కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అన్నీ అప్పుల పాలు చేసి వెళ్ళాడు. జగన్ లావలేదు, వేస్ట్. చాలా జాగ్రత్త, ఆ పెన్షన్లు ఈకు అంతా చాలా బాగుంది. పరిపాలన బాగుంది. అంటే గతంలోకి ఇప్పటికి ఏమంటే ఇప్పటికే చాలా తేడా ఉంది. అసలు అప్పటికా ఇప్పటికి ఈ పరిపాలన వచ్చా బాగుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. ఈ గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది. ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. అది అప్పుడే ఏం చేస్తారండి, ఇప్పుడు 9 నెలలకే చేస్తారని మొత్తం పెన్షన్ 4,000 వేసాడు. ఇవ్వాల్సిందే 3,250, 250 పెంచుకుంటా వెళ్తున్నాడు. మరి దానికేం చెప్తా. ఒకసారి 4,000 ఇచ్చాడు. ఇక ప్రతిపక్ష హోదా వస్తే నేను అసెంబ్లీకి వస్తాను అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మామూలుగా ఎందుకు రావట్లేదు అంటారు మీరు? ఈ ఈ వాళ్ళకి ఏ మనస్తత్వం ఉంటే జాగ్రత్తగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవాలి. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు అంటే మావదు. గవర్నమెంట్ వచ్చిన రోడ్లు ఎలా ఉన్నాయి? ఏ క్లాస్లో ఉండే రోడ్లు. గతంలో బాగా రోడ్లు అసలు చండాలంగా ఉండే రోడ్లు. ఆ గతంలో ఆ రోడ్లు చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే ఏ క్లాస్లో కళ్ళు మూసుకొని తాగుతారు బళ్ళు. ఆర్లు కానీ ఏమైనా కానీ అది పద్ధతి, అది బాగాలేదండి. నమ్మితే మేరలు లోకేష్ గారు ఏ క్లాస్ చేస్తున్నారు, ఆయన కూడా చేస్తారు బాగా. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా బాగా చేస్తారు.